దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరుడా, నాజరేత్ వినియార్డ్ మినిస్ట్రీ సేవా పరిచర్య పక్షంన దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారు మీకు శుభములు మరియు దేవుని ఆశీర్వాదములు తెలియజేయుచున్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి మీ హృదయ కోరికలన్నింటినీ తీర్చాలని దేవుని దాసుని ప్రార్థన. నేటి దినం కొరకు మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన దేవునిచే ఇవ్వబడిన వాక్య ప్రత్యక్షత కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మరియు 25వ వచనము. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నేడు చదివిన వాక్య భాగంలో ఇక్కడ కీర్తనాకారుడు ఒకప్పుడు తాను వయసులో చిన్నవాడై ఉన్నాడని, అయితే ఇప్పుడు వయసులో పెద్దవాడయ్యాడని లేదా ముసలివాడై ఉన్నానని చెబుతూ ఉన్నాడు. వయసులో పెద్దవాడవటం వలన అతనికి జీవితంను గురించిన చాలా అనుభవ జ్ఞానం సంపాదించాడని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ వాక్యంను పరిశీలించినట్లయితే మోషే తన 120 సంవత్సరాల వయసులో కూడా చాలా యవనంగా ఉన్నాడని, ఆ వయసులో మరెవరూ అంత యవనంగా ఉండలేరని మనందరికీ తెలుసు. ఈ భూమి మీద మానవ జీవిత క్రమంలో ప్రతి ఒక్కరూ ఒక సమయంలో వయసులో పెద్దవారు లేదా ముసలివారు అవుతారు. కానీ మనం వయసులో పెద్ద అయ్యాక ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే, మనకు జీవితంను గురించిన చాలా అనుభవ జ్ఞానము, చాలా ఆలోచనలు మనం కలిగి ఉంటాము. మన మనసులో చాలా వినూత్నమైన విషయాలను గురించి విశ్లేషించి చెప్పగలిగే స్థితిలో మనం ఉంటాము. కేవలం ఎవరైనా వ్యక్తిని మనం చూస్తే, వారితో మాట్లాడితే, వారు ఎలాంటి జీవితం జీవించారో, ప్రస్తుతం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో మనం చెప్పగలిగే స్థాయిలో పెద్ద అయ్యాక మనం జ్ఞానాన్ని కలిగి ఉంటాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కీర్తనాకారుడు నేడు మనం చదివిన వాక్యంలో ఇంకొక విషయాన్ని కూడా తెలుపుతూ ఉన్నాడు. నేను వయసులో పెద్దవాడయ్యాను, కానీ నీతిమంతులు విడవబడటం కానీ, నీతిమంతుల పిల్లలు ఆహారం కొరకు భిక్షమెత్తటం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని వ్రాయబడి ఉన్నట్లు మనం గమనించగలము. ఈ వాగ్దానము, ఈ వాక్య సందేశం వింటున్న మనందరికీ ఇది ఒక మంచి శుభవార్త. ఎందుకంటే మనము రక్షణ అనుభవాన్ని పొందుకున్న తర్వాత దేవుని ప్రేమించడము, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని జీవించడం ప్రారంభించినప్పుడు, ఉదాహరణకు యేసు ప్రభు ప్రియమైన శిష్యుడైన యోహాను వలె మనం కూడా ప్రతినిత్యం దేవునిపైనే ఆధారపడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, లేదా మేరీలాగా దేవుని పాదాల వద్ద రోజంతా కూర్చొని ప్రభు అయిన దేవుణ్ణి నిజంగా ప్రేమించినప్పుడు, మన జీవితంలో ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడని మనం గమనించాలి. ఒకవేళ ఈరోజు మీకు చాలా ప్రియమైన వ్యక్తి గురించి చాలా ఆందోళన చెందుతున్నారా? లేదా మీకు వ్యతిరేకంగా దూసుకొస్తున్న అనారోగ్యం గురించి చాలా భయపడుతున్నారా? కానీ దేవుడు నీతిమంతులను ఎన్నటికీ వ్యాధి బాధలకు అప్పచెప్పడని, దానికి బదులుగా ఆయన మనందరినీ వాటి నుండి మనల్ని విమోచిస్తాడని మనం విశ్వసించాలి. ఒకవేళ ఈరోజు మీరు మీ కుమార్తె గురించి, మీ కుమారుని గురించి ప్రార్థిస్తున్నారేమో, వారు డ్రగ్స్కి బానిసలయ్యారని లేదా వివిధ చెడు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని మీరు చాలా ఆందోళన చెందుతూ దేవుని దగ్గర మొరపెడుతున్నారేమో. కానీ దేవుడు నీతిమంతుల పిల్లల్ని ఎన్నటికీ విడిచిపెట్టాడు. నేను నా కుమారుడు, నా కుమార్తె గురించి ఎంతో ప్రార్థిస్తున్నాను, కానీ వారు ఎందుకో దేవునిలోకి రావడం లేదని మీరు చాలా ఆశ్చర్యపోతున్నారేమో. కానీ దేవుడు నీతిమంతుల పిల్లల్ని ఎన్నడూ విడిచిపెట్టడని మనం విశ్వసించాలి. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని యేసు నామంలో దేవుడు అన్ని సంక్షోభాల నుండి బయటపడే శక్తి మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నందున మనం మాత్రమే కాదు, మన పిల్లలను కూడా దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. అందుకే నేను చిన్నవాడనై ఉంటుని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని నేడు మనం చదివిన దేవుని వాక్య సారాంశము. ఈ వాక్య సందేశం వింటున్న మీరు కళ్ళు మూసుకుంటారని నేను మీకోసం ప్రార్థిస్తాను. అబ్బా, పరలోకమందున మా తండ్రి, ఈ రోజును బట్టి నేడు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు చాలా ధన్యవాదాలు ప్రభు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి అన్ని సంక్షోభాల నుండి బయటపడేలా చేయండి. మద్యానికి బానిసలైన ప్రజలకు విడుదల కలుగచేయండి. డబ్బు అవసరం ఉన్న వారి జీవితంలో ఈరోజే మీరు వారి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాము. గర్భఫలాన్ని పొందాలని చాలా కాలం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ మీరే యేసు నామంలో వారి కోసం ఒక అద్భుతం చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి మీకోసం ఒక అద్భుతం చేయునుగాక. ఆమెన్.